అరే దాన్ని కన్ఫ్యూజ్ చేయకు. మొత్తం 8.5 లక్ష 2.5 ఇంట్రెస్ట్. 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు? 2 lakhs. బ్యాలెన్స్ ఎంత మొత్తం? 7,15,357. 3 నెలల తర్వాత టోటల్ 7,17,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. మరి కొత్తలో 3.5 lakhs 3 rupees ఇంట్రెస్ట్ నానా. నేనే సిమ్ కూడా అదేరా. వన్ విస్కీ. సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్లో ఉండి మంత్ అవుతానంటారండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి. లార్జ్ ప్లీజ్. చెప్తున్నాడుగా వెళ్ళవా. ఇదిగో బాబా పెళ్ళైన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ వెళ్ళేలో పెళ్లి చేసుకో. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల. తర్వాత 3 నెలలకి నీకు టేబుల్ 3 ఇచ్చా. మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా. 2 నెలలకు 3.5 ఇచ్చా. 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా. అది 2 రూపాయలు పట్టింది 3 రూపాయలు పట్టి మొత్తం 7,97,911. కాదు 8,97,911. 8.5 lakhs. 2.5 interest. After 3 months 9,15,357. First repayment 2 lakhs. New loan 3.5 lakhs. After 2 months balance 2.5 interest 6,81,344. 3 rupees interest 3,71,344. Balance 3,54,850. After 4 months total balance 8,97,911. చింప ఆరేసాడండి. ఏం చెప్పావు బాస్. రా బాస్ రా. హలో జరగరా. కూర్చో బాస్ కూర్చో. బాస్ నీ బ్రెయిన్ ఏంటి? నువ్వు బార్కి రావటం ఏంటి? ఈ డ్రెస్ ఏంది? ఈ మంత్ ఆటం చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు. పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చారు. బాలు ఓ జీనియస్ ఓ బ్రాండ్ నేమ్. బాలు తర్వాత ఏమైందో చెప్పు. 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్. ఇన్ని ఫస్ట్లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ మావయ్య ఎలా ఉన్నారా? బాగున్నాను. పద. మావయ్య లగేజ్ నేనా? అయితే నువ్వు ఆగాగు. సరదా కన్నాను, నేను తెస్తాలేరా? మావయ్య ఏంట్రా? అక్కడ చూడు బాబా ఫోటో. స్టేట్ ర్యాంకర్ కదా వాడు. ఎంత బాగుందో. హాయ్ బాబా. ఏ మహాలక్ష్మి. హే మహాలక్ష్మి. అమ్మమ్మ. అత్తయ్య. నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇదేనమ్మా మీ రూము? పైకి మాత్రం వెళ్ళకండి, బాబు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు? నేను 4th క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే, పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ 2nd. మై నేమ్ ఇస్ 7th.
మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ 6th అక్క ఇప్పుడు 4th అక్క మై నేమ్ వాడికి ఇంకా పేర్లేదు ఇంకా పాసోలా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ పెట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు 2 2 జార్ ఎంత? 2 2s 5. మనకి ఇంక చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. అవునక్క నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క స్పెట్స్. మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అక్కడేం ముట్టుకోకు బుద్ధక్క. అక్కడేం ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏ తేదొచ్చు. ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. ఇంతకీ నువ్వెవరు? నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండరమ్మా, ర్యాంక్లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగడు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటోడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండు. వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి MSET లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బావా మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బావా రైల్వే స్టేషన్ దగ్గర నీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్లో చూడు, ఇంకా బాగుంటుంది. బావా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ. ఆంటీ మటన్ చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? ఇది చికెన్ అక్క. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ అంటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B². ఆల్జీబ్రా. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు.
55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయా ఆ చికెన్ తీసే. ఆగరా 2 minutes. అమ్మా నేను వెళ్ళొస్తా. నువ్వు ఇదేసుకో. మహాలక్ష్మిని కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దాని కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం. దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా, వాడిని వెళ్ళి. ఈ రోజు తీసుకెళ్తాం. రోజు నువ్వే తీసుకెళ్తావా? వాణ్ణి తీసుకెళ్ళని. బాలు 5 minutes. రెడీ బావా. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి చికెన్ చేయమన్నావు, కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ కొంచెం క్యాన్సిల్ అత్తయ్య. ఎక్కమన్నానా? ఎక్క. దిగు. షేర్ ఆటో వస్తుంది, డైరెక్ట్గా కాలేజ్ దగ్గర అవుతుంది. అదేంటి బావా? ఇంట్లోనే బావా, కాలేజ్లో బాలు. ఆటో ఆటో ఆటో. కేబీఆర్ కాలేజ్.